హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు మునక్కాడ సాంబార్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 1 గ్లాస్ పప్పు ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత వాటర్ 2 టైమ్స్ అనేది బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కందిపప్పుతో తీసుకుంటున్నానండి. మనం ఏ పప్పు అయినా యూస్ చేయొచ్చు. అంటే పెసరపప్పు కాకుండా శనగపప్పు కూడా యూస్ చేయొచ్చు. ఆ తర్వాత ఒక కుక్కర్లో వేసుకోవాలి. అందులో 200 ml వాటర్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని కరివేపాకు, చిటికెడంత పసుపు, కొద్దిగా జీలకర్ర, 4 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలండి. పొంగు రాకుండా ఆయిల్ అనేది వేసుకుంటాము. బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కుక్కర్ని దానిపైన ఫిక్స్ చేసుకోవాలి. ఈలోగా చింతపండు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్ అనేది 4 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలి. చూసారు కదా పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో టామరిన్ జ్యూస్ అనేది వేసుకోవాలండి, చింతపులుసు. ఇలా చింతపులుసు వేసుకున్న తర్వాత మరికొన్ని వాటర్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా కారం, 1 టీ స్పూన్ పంచదార, ఇంకా కరివేప మండలు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత సాంబార్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించే టైంలో ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది. అది మరిగిన తర్వాత ఇలా ఈ కరివేప మండలు అనేది తీసుకోవాలి. ఒక ఫ్రై కోసం ఆలు 2, టొమాటో పీసెస్, ఆనియన్ 1 మీడియం సైజు, అలాగే 4 మునక్కాడలు ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిర్చి, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంకా పుదీనా మరియు కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ బౌల్ పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి చిటపటలాడాక పుదీనా కరివేపాకు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మునక్కాడ ముక్కలు అనేది బాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దంచుకొని వేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలండి. ఇలా బాగా ఒక 3-4 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. ఒక మూత పెట్టుకున్న తర్వాత తీసి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా హాఫ్ ఉడికిన తర్వాత ఇందులోకి టొమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. ఇవనేది ఫ్రై కాకపోయినా కూడా మగ్గించుకున్నా పర్లేదు. ఇవి మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీని తర్వాత ఇందులోకి మనం మరిగించుకున్న సాంబార్ని కూడా వేసుకొని మళ్ళీ ఒక 5-6 మినిట్స్ అనేది బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం చూడండి ఎలా మరుగుతుందో, ఇందులోకి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారా సాంబార్ కర్రీ అనేది రెడీ అయిపోయింది.
కొత్తగా వండే వాళ్ళైతే ఈజీగా చేసుకునే విధంగా చెప్తున్నాను. ఇందులోకి మరి కొంచెం జీరా ఇంకా మెంతి పౌడర్ అనేది వేయించుకున్నది వేసుకోవాలండి. టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.